శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆపదాం ఉపహర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీ వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్మహం. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 101 చెప్పుకోవాలి. ఆ ఎపిసోడ్ 100లో ఏం చెప్పుకున్నామంటే, అతను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో బ్రాహ్మణులందరితో నిందింపబడగా అతను ప్రాయశ్చిత్తం చేసుకోవడం కొరకు వ్యాసుని శరణ వెళ్ళిన. బదరికాశ్రమంలో ఆసీనుడైన మహాముని ద్వైపాయనుని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కరించాను. ఇప్పుడు ఎపిసోడ్ 101 కంటిన్యూ చేద్దాం. అప్పుడు ఈ ద్రోణాచార్య సూతునితో వ్యాసముని, ఓ ద్రోణి, నీవు ఈ ఆశ్రమం నుండి త్వరగా బయటకు పొమ్ము అన్నాను. నిద్రించుతున్న వారిని చంపుటతో నీవు మహాపాతకుడు అయితివి. అందువలన నేను నీతో మాట్లాడడం వలన నాకు చాలా పాపం రాగలదు అని అనగా, ద్రోణి మునితో, అందరితో నేను నింపబడి నిన్ను శరణు వేడి తిని, ఓ భగవాన్, మీరు కూడా యుద్ధంగా అయినా నాకు శరణు వేరెవరున్నారు? ఓ బ్రహ్మన్, నా ఇంత దయ చూపవలసినది. సాధువులు దీనులైనంత దయగలవారు కదా. నిద్రించిన వారిని చంపిన పాపశాంతి కొరకు ఓ భగవాన్, నాకు మీరు ప్రాయశ్చిత్తమును విధించవలసినది. మీరు సర్వజ్ఞులు కదా అని ద్రోణి అనగా, వ్యాసుడు చాలాసేపు ధ్యానించి అతనితో ఈ విధంగానను. వ్యాసుడు ఇట్లు పలికెను, ఈ పాపశాంతికి ప్రాయశ్చిత్తము స్మృతిలో లేదు. అయినను ఈ నీ దోషశాంతి కొరకు ఉపాయము చెప్పేదను. దక్షిణ సముద్రమునందు పుణ్యమైన రామసేతు విందు ముక్తినిచ్చున్నది. మహత్తరమైనది ధనుష్కోటి అని ప్రసిద్ధి చెందిన తీర్థము కలదు. పుణ్యతమమైనది మహాపాతం నశింపజేయనది ఒక తీర్థము కలదు. ధనుష్కోటిలోని రామసేతును పోయి, ఓ ద్రోణి, నెల రోజులు మాత్రం అంతరాయం కలగకుండా నీవు స్నానం చేయము. సుప్తమారణ దోషం నుండి నీవు వెంటనే పవిత్రుడు కాగలవు. ఓ ద్రోణుని కుమారా, నీవు త్వరగా నా మాటను పాటింపు అని వ్యాసఋషి అన్న వెంటనే అశ్వత్థామ పవిత్రతను ధనుష్కోటి అందలి రామసేతువుకు చేరి సంకల్పపూర్వకంగా నెల రోజులు అంతరాయం లేకుండా స్నానం చేశాను. ప్రతిరోజు 3 సంధ్యలందు రామనాథుని సేవించను. తరువాత 30వ రోజు ఆనాటి స్నానం తరువాత అశ్వత్థామ ధనుష్కోటి యందు పంచాక్షర మంత్రాన్ని జపించాను. ఆ రోజు ద్రోణపుత్రుడు ఉపవాసం కూడా చేసెను. రామనాథుని సన్నిధి యందు రాత్రి జాగరం కూడా చేసెను. తరువాత రోజు ధనుష్కోటి యందు సంకల్పపూర్వకంగా స్నానము చేసి భక్తిపూర్వకముగా రామనాథుని స్తుతించి సేవించను. ఆనందాశ్రులతో పొంగిపోయి శివుని ఎదుట నాట్యం చేశాను. అప్పుడు భగవానుడు ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యాను. అక్కడ ద్రోణి మహాదేవుని చూచి పరమేశ్వరుని స్తుతించను. ద్రోణి ఈ విధంగా స్తుతించను, దేవదేవేశ, కరుణాకర శంకర, నీకు నమస్కారం. మహాదేవ, నీలలోహిత, ఉమాభర్త, విరూపాక్ష, చంద్రశేఖర, శంభు, నీకు నమస్కారం. అవ్యయ, నీకు నమస్కారం. ఓ దేవా, పాప సమూహము అనే పంజరం నుండి నన్ను దయతో రక్షింపము అని ద్రోణి మహాదేవుని స్తుతించగా, పరిపరి విధములుగా స్తుతించగా, సంతోషముతో మహాదేవుడు నీ సుప్తమారణ దోషము ధనుష్కోట్లో స్నానం చేసినందువలన నశించిపోయినది. ఓ సువ్రత, వరము కోరుకొనుము. నేను ప్రసన్నడనైన ఎడల లోకములో నరులకు లభించినది ఏమీ ఉండదు. అందువలన నీకు ఇష్టమైన వరము కోరుకొనుము అని అనగా, శంభుడు అనగా, ద్రోణి పరమేశ్వరునితో ఇట్లనెను, ఓ మహేశ్వర, ఈవేళ నీ దర్శనముతో నేను కృతార్థుడనైతిని. కోటి జన్మలకైనను నీ దర్శనం పుణ్యం చేయని వారికి లభించదు. అందువలన నీ పాదాంబుజమునందు నాకు నిశ్చలమైన భక్తి కలుగునిమ్ము. ఈ వరమే నీవు నాకు ఇవ్వవలసినది. ఓ శంభు, నీకు నమస్కారము అని అనగా, అట్లే కానిమ్ము
అని దేవదేవుడు మహేశ్వరుడు పలికి ద్రోణపుత్రుడు చూస్తూ ఉండగానే అక్కడే అంతర్ధానమయ్యను. అశ్వత్థామ కూడా పాపములు తొలగి రామచంద్ర ధనుష్కోటి ఎందు స్నానమాత్రముతో ఆ క్షణమునందే నిర్మలుడైనాడు. మహర్షులందరూ పాపములు తొలగిన ఈ ద్రోణిని నిర్మలుని శుద్ధుని నాటి నుండి స్వీకరించిరి. ఈ విధముగా మీకు ద్రోణి పాప విమోక్షణను గురించి చెప్పి తిని రామచంద్ర ధనుష్కోటి స్నాన వైభవం మాత్రం చేతనే ముక్తి కలిగినది. ఈ అధ్యాయమును చదివిన వారు, శ్రద్ధగా వినిన వారు ఇహలోకమునందు పాపము తొలగించుకుని శివలోకమునందు వెలుగుదురు అని చెప్పాను. ధనుష్కోటి మహాత్మ్యము, ధర్మగుప్తుని ఉన్మాద విమోక్షణము. శ్రీసూతులు ఇట్లనిరి: నైమిసారణ్య వాసులారా, మీకు ఆదరముతో ధనుష్కోటి వైభవమును చెప్పెదను. సోమవంశమునందు పుట్టిన నందుడు అనే మహారాజు సాగరమే హద్దుగా గల ఈ భూమిని ధర్మముతో పరిపాలించసాగాను. అతనికి ధర్మగుప్తుడని పిలువబడు పుత్రుడు కలిగను. రాజ్యరక్షణాభారమును నందుడు తన కుమారుని యందుంచి నందుడు జితేంద్రియుడు, హితాహారుడు అయి తపోవర్మనకు వెళ్ళాను. తరువాత ధర్మగుప్తుడు ధర్మజ్ఞుడై నీతి తత్పరుడై భూమిని పాలించసాగను. ఇంద్రదేవతలను యజ్ఞములతో పూజించను. అతని పరిపాలనలో ఆ ప్రజలందరూ తమ తమ ధర్మములందు ఆసక్తితో ఉండిరి. దొంగలు మొదలైన బాధలు లేవు. ఒకసారి ఈ ధర్మగుప్తుడు ఉత్తమమైన గుర్రమునెక్కి వేటాడుట ఎందు ఆసక్తి కలవాడై అడవిలోనికి ప్రవేశించను. ఆ భయానకమైన అరణ్యములో తిరుగుతూ రాత్రి అవుతుండగా రాజు పశ్చిమ సించను ఉపాసించి వేదమాత అయిన గాయత్రిని ఆ అడవిలో జపించను. సింహాది మృగభయముతో ఈ రాజు ఒక చెట్టు ఎక్కగా అదే సమయమున ఒక ఎలుగుమట్టు సింహమునకు భయపడి ఈ చెట్టు వద్దకు వచ్చి ఇదే చెట్టును ఎక్కినది. మహాత్ముడైన చెట్టు ఎందున్న రాజును చూసి, ఓ రాజేంద్ర, భయపడవద్దు, ఇచ్చట ఈ రాత్రి ఉండేదము. ఈ సింహము చెట్టు మొదటికి వచ్చినది. నేను మొదటి సగము రాత్రి వరకు నేను రక్షిస్తుండగా నేను రక్షిస్తూ ఉంటాను, నువ్వు నిద్రించు. మిగిలిన సగము రాత్రి నిద్రపోవు, నన్ను నీవు రక్షించు అని పలికి ఆ ఎలుగుబంటు రక్షణ చేస్తుండగా సింహము ఆ ఎలుగుబంటుతో, ఈ రాజు నిద్రించున్నాడు కనుక ఇతన్ని వదులుము అనగా, ఓ బ్రాహ్మణులారా, ధర్మము తెలిసిన ఆ వృక్షము ఆ సింహముతో, వనములో తిరిగే మృగరాజా, నీకు ధర్మము తెలియదా? విశ్వాసఘాతకులకు లోకములో ఎన్నో కష్టములు రాగలవు. మిత్రద్రోహైన వారిని పాపము 10,000 యజ్ఞములు చేసినను నశింపదు. అట్లే వారి పాపము 1,000,000 జన్మలలోనూ నశించదు. విశ్వాసఘాతకుడే లోకమునకు భారమైన వానిగా నేను భావించదును అని ఇట్లు ఎలుగుబంటు అనగానే సింహం మౌనముగా ఉండెను. ధర్మగుప్తుడు మేల్కొనగానే ఎలుగుబంటు చెట్టుపై నిద్రించాను. అప్పుడు సింహము రాజుతో ఇట్లను, ఎలుగుబంటును నాకు వదులుము అని అనగానే రాజు ఏమాత్రము శంకలేక తన తొడలపై నిద్రించున్న ఆ ఎలుగుబంటును భూమిపైకి విడిచెను. రాజు దానిని పడవేయుచుండగా అది తన గోళ్లతో చెట్టును పట్టుకుని ఉన్నందున అదృష్టవశాత్తు భూమిపై పడలేదు. ఎలుగుగొడ్డు రాజు దగ్గరకు వచ్చే కోపంతో, ఓ రాజా, నేను భృగుకులంలో పుట్టినవాడను, కామరూపధారిని. నా పేరు ధ్యానకాష్టాభిధుడు. ఎలుగుగొడ్డు రూపం ధరించింది. ఓ రాజా, తప్పులేని నిద్రించుతున్న నన్ను నీవు వదిలితివి కనుక ఇక్కడ నుండి నా శాపం వలన త్వరగా ఉన్మత్తులవై తిరుగుము అని ముని రాజుని శపించి తరువాత సింహంతో ఇట్లనను, నీవు నృసింహుడవు, మా యక్షుడవు, పూర్వం కుబేరుని సచివుడవు. హిమవద్గిరికి ఒకసారి నీవు నీ భార్యతో కూడా వచ్చి అజ్ఞానం వలన గౌతముని ఆశ్రమనందు సంతోషంతో విహరించింది. గౌతముడు సమిధలను తెచ్చుట కొరకు పర్ణశాల నుండి బయటకు వచ్చి వస్త్రములు లేని నిన్ను చూచి శపించినాడు. ఈవేళ నీవు వివస్త్రుడుగా ఉంటివి కనుక ఇప్పుడే సింహంగా మారిపోదుగా కానీ అనిన వెంటనే నీవు సింహంగా మారితివి.
కుబేర సచివుడవు, భద్రుడు అని పేరుగల యక్షుడవు. అడవిలో కల్పించిన ఋషివై నన్ను నీవు ఎందుకు హింసించదువు? ఓ మృగాధిప, ఇదంతయు నేను ధ్యానం వలన తెలుసుకుంటుని అని ధ్యానకాష్ఠుడు చెప్పిన తర్వాత త్వరగా అతడు సింహరూపమును వదిలి కుబేర సచివాత్మకమైన దివ్యమైన యక్షరూపమును పొందాను. అతడు చేతులు జోడించి నమస్కరించుతూ ధ్యానకాష్ఠమునితో ఇలా అన్నాను: ఓ మహాముని, పూర్వవృత్తాంతమంతయు ఈ రోజున నేను తెలుసుకుంటుని. గౌతముడు నా శాపకాలములందు నాకు శాపాంతరములు కూడా చెప్పాను. నీకు నాకు సంవాదం జరిగినప్పుడు నీవు సింహత్వం వదిలి యక్షరూపమును పొందుదు అనను. ఈరోజు నా సింహత్వం పోయింది కనుక తెలుసుకుంటుని. ధ్యానకాష్ఠను నమస్కరించి శ్రేష్టమైన విమానులకి అలకాపురికి పోయాను. ఆ యక్షేశుడు వెళ్ళిన తర్వాత ధ్యానకాష్ఠ మహాముని అడ్డులేని స్వేచ్ఛాగమనము కలవాడు కనుక భూమిపైన యథేష్టముగా వెళ్ళను. మునిశాపముల ధర్మగుప్తుడు ఉన్మత్తులై తన నగరానికి బయలుదేరను. ఉన్మత్తులు పడిన రాజును చూసి మంత్రులు మనోహరమైన రేవాతీరంలో ఉన్న అతని తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి అతనితో, నీ కుమారుడికి మతిభ్రంశం కలిగినది అని చెప్పిరి. అతని తండ్రి నందుడు కుమారుని వృత్తాంతం తెలుసుకుని కుమారుని తీసుకుని త్వరగా జైమిని ముని దగ్గరకు వెళ్ళాను. అతనికి మొదటి నుండి పుత్రుని వృత్తాంతం తెలిపాను. నా కుమారుడు ఈవేళ ఉన్మత్తుడైనాడు. ఓ మహాముని, వీని ఉన్మాదము తొలగిపోగొట్టు కొరకు ఉపాయమును చెప్పుమని ప్రార్థించాను. ఇది విని జైమిని ముని పుంగవుడు చాలాసేపు ధ్యానం చేసి నందనృపునితో ఇట్లు అనెను: ధ్యానకాష్ఠుని శాపం వలన నీ కొడుకు ఉన్మత్తుడైనాడు. ఈ శాపము నుండి ముక్తి కొరకు నీకు ఉపాయమును చెప్పేదను. పాపనాశనమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రమునందు గల సేతు ఎందు మహత్తరమైనది ప్రసిద్ధమైనది ధనుష్కోటిన తీర్థం కలదు. ఓ రాజా, నీ కుమారుని అక్కడ తీసుకుని పోయి ఈవేళ స్నానం చేయించు. అతని ఉన్మాదము ఆ క్షణములోనే నశించును అని చెప్పగా ఆ జైమిని మునికి నమస్కరించి కుమారుని తీసుకుని వెళ్ళి ధనుష్కోటిలో నియమపూర్వకంగా స్నానం చేయించును. వెంటనే స్నానమాత్రము చేత కుమారుని ఉన్మాదము నష్టమైనది. ధనుష్కోటి యందు భక్తిపూర్వకంగా ఆ నందుడు కూడా స్నానం చేశాను. కుమారునితో పాటు తండ్రి ఒకరోజు నివసించి రామనాథుడు దయగల సాంబమూర్తిని సేవించి కుమారునితో పోయి వచ్చేదనని చెప్పి నందుడు తపస్సు కొరకు వనమునకు వెళ్ళాను. తరువాత ధర్మగుప్తరాజు భక్తిపూర్వకంగా రామనాథునికి అనేక రథనాథులను ఇచ్చి మంత్రులతో కూడి తన రాజ్యమునకు చేరి ధర్మంగా పాలించసాగాను. ఉన్మాదములతో అపస్మారముతో దుష్టగ్రహములతో పీడింపబడిన నరులు కూడా ఇచ్చిన స్నానం చేయుట వలన ధనుష్కోటి వలన పాప విముక్తులు కాగలరు. నేను సత్యములు చెబుతుంటుని. ధనుష్కోటి అని 3 సార్లు పట్టించిన నరులు ఏ జలాశయంలో నేను స్నానం చేసిన ఆ నరులు అందరూ బ్రహ్మ అనే పదములకు చేరుదురు. ఈ విధముగా మీకు శుభమైన ధర్మగుప్తుని కథను చెప్పి తిని, ఓ బ్రాహ్మణుడారా, దానిని విన్నామంత మాత్రమే బ్రహ్మహత్య నశించును. స్వర్ణస్థేయము మొదలగు ఇతరములైన పాప సంచయములు నశించును అని చెప్పాను. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.